ఈరోజు మనం ఏంటంటే చాలామంది సక్సెస్ రావట్లేదు, నేను ఓడిపోతున్నాను, నాకుతో కాగితం లేదు, నేనేం చెయ్యలేను, నేను ఎందుకు పనికిరాను, నాకు అసలు జీవితం అంటేనే చాలా విరక్తి వస్తుంది, నేను ఏం చేయలేకపోతున్నా, నేను సక్సెస్ సాధించలేకపోతున్నా, నాకే ఎందుకు సక్సెస్ రావట్లేదు ప్రతి ఒక్కరికి, వాడికి వీడికి అందరికీ వస్తుంది, నాకంటే వేస్ట్ గాళ్ళకి వస్తుంది, నాకెందుకు రావట్లేదు అంటే నాకంటే తక్కువ వర్క్ చేసే వాళ్ళకి వస్తుంది, నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత వర్క్ చేస్తున్నా, అయినా నాకు సక్సెస్ రావట్లేదు, ఎందుకు, వై ఎందుకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత మీరు తెలుసుకోండి, వీడియో చూసి తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. ఓకే, చాలా మంది చూస్తే సక్సెస్ రాలే అని ఆలోచన చేస్తారు, బాగానే ఉంది, కానీ ఆచరణలో పెట్టరు సార్. సక్సెస్ అనేది ఎవ్వడబ్బా సొత్తు కాదు సార్, ఒక్కరికి సొంతం అనేది కాదు. సక్సెస్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, అది నేను తీసుకోవచ్చు, నువ్వు తీసుకోవచ్చు, ఇంకోరు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ మరి ఎందుకు మనకు సక్సెస్ రావట్లేదు? అవును సార్ తీసుకోవచ్చు, మరి మనకెందుకు సక్సెస్ రావట్లేదు? మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయకూడదు, మనం ఏం చేయాలి, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకేనా సార్? సక్సెస్ అనేది అంత ఈజీగా దొరికేది కాదు సార్. దానికి ఏం చేయాలి, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి, ఎన్ని విధాలుగా మనం ఆలోచించాలి అనేది అవగాహన మనకు ఉండాలి. చాలా మందికి ఉన్న పెద్ద వీక్నెస్ పాయింట్ ఏంటంటే శరీరానికి ఎంత కష్టమైనా చెప్పగలుగుతారు సార్. అంటే శరీరాన్ని ఉపయోగించి చేసే పనులు ఏవైనా చేయడానికి 99% పీపుల్స్ ఈ రోజుల్లో మన దగ్గర ఉన్నారు. కానీ శరీరాన్ని ఉపయోగించి చేసే ఏ పనికైనా సక్సెస్ అనేది రాదు సార్. నో సక్సెస్ రావాలి, నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలంటే నువ్వు చెప్పాల్సింది శరీరానికి ఒక్కదానికే కాదు, నీ మైండ్కి పని చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే మైండ్కి పని చెప్పి మైండ్తో పని చేయించగలుగుతావో ఈజీగా సక్సెస్ వస్తుంది. ఈజీగా సక్సెస్. 99% పీపుల్స్ మైండ్కి పని చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఇప్పుడు ఇష్టపడరు, అందుకే సక్సెస్ రాదు. నీ మైండ్కి పని చెప్పి నీ మైండ్ చెప్పే పనులు నువ్వు మైండ్ ద్వారా పనులు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎగ్జాంపుల్కు చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. ఇది నేను చెప్పింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది, అది నేను విని మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, వినండి, ఫస్ట్ వినండి స్టోరీ అనేది, సక్సెస్ అనేది ఎట్లా వస్తుంది అనేది. ఉదాహరణకు ఒక నది ఉంటుంది సార్, వన్ వే నది. ఆ నది దానంతటా అది ప్రవహిస్తూ పోతుంటుంది. ఆ నది దానంతటా అది ప్రవహిస్తూ పోతుంటుంది. పోతూ ఉంటే ఒక దగ్గర కొందరు ఆ నదిని చూసి దాంట్లో దీపాలు వదిలి పూజలు చేయడం జరుగుతుంది. అయినా ఆ నది దానంతట అది ప్రవహిస్తూనే ఉంటుంది. మరో దగ్గర మరో కొందరు కలిసి దాంట్లో పువ్వులు చల్లడం జరుగుతుంది. అంటే అలా ఉత్సాహం అన్నమాట, పూలు నదిలో చల్లడం జరుగుతుంది. అట్లా పూలు చల్లినప్పుడు నది అయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ వెళ్తూనే ఉంటుంది. అలా ప్రవహిస్తూ పోతుంటే మరొక చోట కొందరు వ్యక్తులు, కొందరు ఆకతాయిలు ఆ నదిలో రాళ్లతో ఆడుకుంటుంటారు. నదిలో రాలేసి ఆడుకుంటూ ఉంటారు. అయినా నది ప్రవహిస్తూనే ఉంటుంది, అక్కడి నుంచి కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అలా పువ్వులేసిన మన జీవితం కూడా అంతే సార్. అట్లా నది ప్రవహిస్తూనే ఉంది. దీపాలు వదిలినప్పుడు ప్రవహిస్తుంది, పువ్వులు వేసినప్పుడు ప్రవహిస్తుంది, రాలేసినప్పుడు ప్రవహిస్తూనే ఉంది. అంటే చూడండి సార్, ఆ నది ఎవరు ఏం చేసినా ఆగట్లేదు సార్.
దీపాలేసి స్వాగతించి పూలేసి స్వాగతించి నా ఆగట్లేదు, రాలేసి అడ్డుపడ్డా ఆగట్లేదు. మన జీవితం కూడా అంతే సార్, నదిలాగానే. మనల్ని ఎంతోమంది పొగిడే వాళ్ళు ఉంటారు, మన పనులు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనకు సపోర్ట్ చేసి పైకి తెచ్చే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని అనగదొక్కే వాళ్ళు ఉంటారు. సమాజంలో అన్ని రకాల పీపుల్స్ ఉంటారు సార్, అందరూ ఉంటారు. వాటన్నిటిని తట్టుకొని, విమర్శలను తట్టుకొని, పొగడతలు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా, రెండింటిని ఈక్వల్గా తీసుకొని నీ పని నువ్వు చేసుకుంటూ సాపిగా ముందుకెళ్ళి ఎప్పుడైతే వెళ్తారో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సార్. షూర్ సార్, ఇది నిజం. ఎవరేమన్నా ఏదేమైనా నీ వర్క్, నీ కాన్ఫిడెన్స్ నీ పని పైన ఉండి నీవు సాపిగా ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎగ్జాంపుల్కి ఈ నది లాగానే మన జీవితం కూడా అంతే సార్. నదిలా మనం ప్రవహిస్తూ పోతూ ఉంటే, నదిలా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే విజయం, సక్సెస్ అనేది దానంతటా అదే మనలో మనెమ్మడి పరిగెడుతూ వస్తుంది సార్. చాలా మంది చేసే ఒక పొరపాటు ఏంటంటే ఒక పనిని స్టార్ట్ చేస్తారు సార్. ఇంతేనా, దీన్ని సింపుల్గా నేను ఈజీగా సాధిస్తా అని ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్తారు. మొత్తానికైతే ఆ పనిలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత అసలైన విషయం అప్పుడు స్టార్ట్ అవుతాం వాళ్ళు. అప్పుడు డౌట్లు మొదలవుతాయి, నేను ఈ పని చేయగలుగుతాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కొందరిని సలహాలు అడుగుతుంటారు, కొందరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంటారు, కొందరికి ప్లాన్ చెప్తుంటారు. అప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు ఎవరైనా ఎస్ బాగుంది అంటే ఓ సూపర్ అని స్టార్ట్ చేస్తారు. కొందరు బాగలేదు, ఇది మంచిది కాదు అని కొన్ని విమర్శలు, కొందరు ఈర్ష్యతో నాకు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ డల్గా అయిపోతారు. మంచిగా ఉందన్నప్పుడు పొంగిపోతారు, బాగలేదన్నప్పుడు డల్గా అయిపోతారు. ఇట్లా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా నీవు నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని సాధించాలనే తప్ప నీకు ఉండాలి సార్. ప్రపంచంలో చూడండి సార్, ఎక్కడైనా ఏదైనా ఏ పనిని చూసుకున్నా ప్రతి ఒక్కరికి నచ్చాలనే రూలు లేదు. ప్రతి పని ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే గ్యారంటీ లేదు. కానీ మనం చేసే పని ఎట్లుండాలంటే సమాజానికి ఉపయోగపడాలి, ఎవ్వరికి హాని జరగకూడదు, మనకు నష్టం జరగకూడదు. నీతిగా నిజాయితీగా ధర్మ మార్గంలో మనం ఒక వర్క్ ఖచ్చితంగా ఉంటే దాన్ని నువ్వు ఆపకుండా ఎలాంటి సమస్య వచ్చినా, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. సక్సెస్ అయిన వాళ్ళకి సమస్యలు లేవా? వాళ్ళకి ఈజీగా సక్సెస్ వచ్చేసిందా? ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్ని అవమానాలు భరించారు? అంత ఈజీగా ఎవరికి సక్సెస్ రాదు సార్. సక్సెస్ వచ్చిందంటే అవమానాలు భరించాలి, విమర్శలు ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, పొగడతలకు పొంగిపోకూడదు. వీటన్నిటినీ సమభాగంలో తీసుకొని మనం మన పని చేసుకుంటూ పోతే, నదిలాగా ప్రవహిస్తూ చేస్తూ పోతే మనం సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది సార్. ఇది చేయక కొందరు స్టార్ట్ చేసి ఒక పని స్టార్ట్ చేస్తారు, ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే నేను చేస్తా సార్ అన్నట్టు వస్తారు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఒకరిద్దరికి కలిసి ఒక ప్లాన్ చెప్తారు. ఏదో బిజినెస్ ఏదైనా కానీ సార్, వర్క్ దాని గురించి చెప్తే ఒకడు ఓకే అంటే ఇంకా ఉత్సాహం పెంచుతారు. 10 మంది ఓకే అని ఒక్కడు నో అని దాని గురించి కొంచెం బ్యాడ్గా చెప్పిననుకో ఆగిపోతారు. ఇట్లా ఆగిపోయే వాళ్ళకు సక్సెస్ రాదు సార్. ఇప్పుడు 99% సక్సెస్ రాని వాళ్ళు ఇదే చేస్తారు. ఎవడో ఏదో అన్నాడని నువ్వు ఆగిపోతే నష్టపోయేది నువ్వు, వాడు కాదు. నువ్వు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయకపోతే చేయకు, చేసినవా దాన్ని ఛాలెంజ్ తీసుకో,
దాంట్లో విజయం సాధించి చూపించు వాడు అప్పుడు మొక్కు వినయలేసుకొని నీకు సెల్యూట్ చేస్తాడు. అంత కసి నీలో ఉండాలి సార్. అంత ధీమా మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంకా చాలా మంది చేసేది ఏంటంటే, సక్సెస్ మనం సాధించాలంటే మనకు ఎగ్జాంపుల్కి సక్సెస్ 100 స్టెప్స్ ఉన్నాయనుకో సార్, 100 మెట్లు ఉంది. సక్సెస్ మనకు సక్సెస్ కు 100 మెట్ల దూరం ఉంది. లేదు 100 మెట్ల దూరం ఉంది, 10 మెట్ల దూరం ఉంది అనుకో. 10 మెట్లు తీసుకో, 100 మెట్లు తీసుకో. కానీ మనము స్టార్టింగ్ మెట్టు ఉంటుంది కదా, స్టార్టింగ్ స్టెప్, ఫస్ట్ది స్టార్టింగ్ మెట్టు మనకు 10 అడుగులు హైట్ ఉంటుంది. స్టార్టింగ్ మెట్టు మనకు సక్సెస్ కు మనకు ఒక 100 మెట్లు దూరంలో ఉంది మనకు సక్సెస్ అన్నప్పుడు, మనకు స్టార్టింగ్ మెట్టు ఒక 10 ఫీట్లు ఉంటుంది. మనం ఎంత ఉంటాం? మా అంటే 5 ఫీట్లు ఉంటాం. 5 ఫీట్లు అనుకో ఎగ్జాంపుల్, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. 5 ఫీట్లు ఉన్నప్పుడు 10 ఫీట్ల దాన్ని మనం ఎట్లా ఎక్కుతాం అనేది నువ్వు ఆలోచించాలి. అదే కష్టమైంది. నువ్వు దాని ఆ 10 ఫీట్లను చూసి అది చూడంగానే దాని ప్రయత్నం చేయకుండా చాలా మంది భయపడి వెళ్ళిపోతారు. 50-60% ఆ 10 ఫీట్లను చూసే ఇది మనకేడే అందుతుంది, మనం గింతున్నాం, అది అంత పొడుగుంది, 10 ఫీట్లు ఉంది, మనతో కాదు, మనం చేయలేము, నాతో కాదు అని భయపడి 60% వెళ్ళిపోతారు. 40%లో 30% ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ టచ్ చేస్తూ దగ్గరకు వస్తారు, ప్రయత్నం చేసి దగ్గరకు వచ్చి దాన్ని టచ్ చేసి వాళ్ళు కూడా వెనకకి వెళ్ళిపోతారు. 10% ఉన్నారు కదా, 10%లో 9 నెంబర్స్ మొత్తం స్టార్ట్ లాస్ట్ వరకు వస్తారు. జస్ట్ కొంచెం ఒక్క అడుగు వేస్తే మెట్టు ఎక్కుతామనే లోపల వాళ్ళు కూడా నర్వస్ అయిపోయి ఆగిపోతారు. ఎవరైతే 10 ఫీట్లు ఎక్కగలిగి ఫస్ట్ మెట్టు ఎక్కగలిగి నిలబడగలుగుతారో వారికి సక్సెస్ అనేది ఈజీ సార్. ఎందుకంటే 10 ఫీట్లు అనేది ఒక ఫస్ట్ మెట్టు మాత్రమే 10 ఫీట్లు ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, 2వ మెట్టు, 3వ మెట్టు, 5వ మెట్టు, 100 మెట్లు కూడా ఒక అడుగు తేడాతోనే ఉంది. ఓన్లీ ఫస్ట్ మెట్టు మాత్రమే 10 ఫీట్లు ఉంది. ఒక్క మెట్టు దాటితే ఎక్కితే అన్ని హాఫ్ ఫీట్లోనే ఉన్నాయి, అంటే ఒక్కొక్క అడుగులోనే ఉన్నాయి. ఇప్పుడు 10 ఫీట్లు ఎక్కితే 100 ఫీట్లు ఈజీగా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ తీసుకోవచ్చు. దీనికోసానికి మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో చూసి మీకు ఇవి సక్సెస్ అనేది ఎంత ఈజీయో తెలుసుకొని మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఓకేనా సార్? చూడండి, ఒక వీడియో పెడతాను, స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వీడియో ఉంది కదా, ఇక్కడ ఇవి స్టెప్స్ సార్. ఈ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి స్టెప్స్ సార్. ఈ స్టెప్స్ ను మనం స్టార్టింగ్ చూసినప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఫస్ట్ మెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. దాన్ని చూడంగానే భయం అవుతుందా లేదా? ఎవరికైనా అవుతుంది సార్. కానీ భయపడ్డ వాళ్ళు సక్సెస్ సాధించలేరు సార్. భయపడేవాళ్ళు ఎవ్వరు కూడా ముందుకెళ్ళలేరు. దాన్ని ఎప్పుడైతే నువ్వు అధిగమించి పైకి ఎక్కగలుగుతావో ఆటోమేటిక్గా నీకు సక్సెస్. చూడండి, ఇతను వచ్చిండు, చూసిండు, భయపడ్డాడు, నిరుత్సాహంతో వెనక మళ్ళీ పోతున్నాడు, అవునా లేదా? చూడండి, ఎమ్మడే వచ్చి ఎక్కేసిండు. ఇప్పుడు చూడండి ఎంత ఉంది. ఫస్ట్ మెట్ ఎక్కినాం. చూడండి సక్సెస్ ఎంత ఈజీగా కనపడుతుంది నీకు. ఇప్పుడు ఈజీయా కదా సార్? మన లైఫ్లో కూడా అంతే సార్. ఫస్ట్ కొద్ది స్టార్టింగ్ ఇబ్బందులు, అన్ని సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ వాటిని సాధించుకుంటూ నిలదొక్కుంటూ ముందుకు ఎప్పుడైతే వెళ్తామో తప్పనిసరిగా సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే సార్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. విష్ యూ.